నమస్కారం అమ్మా. నమస్తే. అంటే మీరు సినిమా ఫీల్డ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోగా చాలా ప్రఖ్యాతలు ఉందండి. అంటే ఎన్టీ రామారావు గారు, లేకపోతే ఎంజి రామచంద్రన్, జయలలిత అందరూ కూడా వచ్చారండి. అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు రిటైర్ స్టేజ్లో రాజకీయాల్లోకి వచ్చారు, ఇంకా సినిమాలు ఎవరు చూడరు, లేదంటే చేయలేరేమో, ఆ టైంలో వచ్చారు రాజకీయాల్లోకి అంటుంటారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు సూపర్ అంటే సూపర్ స్టార్ లాగా అనుకోవచ్చు, లేదంటే ఇంకా పవర్ స్టార్ అవ్వచ్చు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆయన తీసుకున్నారు. ఆ టైంలో రాజకీయాల్లోకి వచ్చారు. అంటే మీ ఆ సినిమా ఫీల్డ్లోంచి రాజకీయాల్లో రావటం ఇదంతా పవన్ కళ్యాణ్ గారు యొక్క మాటల్ని, ఆయన యొక్క విషయాన్ని మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. నాకు వారి గురించి పెద్దగా తెలియదండి, కానీ నాకు తెలిసినంతలో నేను 4 ముక్కలు చెప్తాను. ఇప్పుడు ఎవరైనా పిల్లని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఇంటిని, తల్లిదండ్రుల్ని చూస్తే ఆ సంబంధం ఖాయం చేసుకోవచ్చు అని పూర్వం అనేవారు. అలాగా ఈయన పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి, ఆయన సోదరుడు. అంచేత వారి క్యారెక్టర్ ప్రపంచంలో చాలామందికి చాలా తెలుసు కాబట్టి వారి తమ్ముడుగా ఇతను సినిమా ఇండస్ట్రీలో నటుడిగా వచ్చారు. చక్కగా తన స్వయం కృషితోటి మొట్టమొదటి సినిమా నుంచే ఈ షోన్ ఈజ్ టాలెంట్ అండ్ ఈ షోయింగ్ టిల్ టుడే. ఇప్పటికీ కూడా ఆయన టాలెంట్ని చిత్రాల్లో మనకి రకరకాల క్యారెక్టర్స్లో ప్రదర్శిస్తున్నారు, చూపిస్తున్నారు. అంచేత అశేష ప్రేక్షకుల మనసుల్లో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా ముద్రింపబడ్డారు. అది ఒక ఎత్తు అయితే, నటుడిగా వ్యక్తిగా ఆయన చాలా బుక్స్ రీడింగ్ అంటే అతనికి చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను నేను. ఆయన అనేకమైనటువంటి గ్రంథాలను పఠించి అందులో ముఖ్యంగా ఫిలాసఫీ, అలాగే ఎన్నో మన దేశ చరిత్రకి సంబంధించినటువంటి పుస్తకాలు, అలాగే జ్ఞానాన్ని ఇనుమడింపచేసేటువంటి అనేక బుక్స్, అలాగే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు జనంలోకి తను వెళ్ళి స్వయంగా ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయవేత్తగా అతను జనాల్లోకి స్వయంగా వెళ్ళి అందరి సాధక బాధకాలు స్వయంగా విచారించి తెలుసుకుంటూ అలా కొన్ని సంవత్సరాలు తన కష్టార్జితమైనటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని అవసరమైన వాళ్ళకి, పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ వీలైనంతలో ప్రజాసేవకి కోట్లలోనే ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో అతను ఒక ప్రజానాయకుడిగా కూడా ప్రజల మనసులో స్థానం సంపాదించుకోగలిగాడు. దానికి 10 ఏళ్ళు టైం పట్టింది. ఈ లోపే తొందరపడి ఆ చుట్టూ చేరతారు కదా, ఒక పార్టీ పెట్టగానే ఆ చుట్టూ చేరిన వృద్ధ కపోతాలు, కొన్ని పక్షులు, కొన్ని అరకొర జ్ఞానము, కొన్ని బాగా ఓవర్ ఇంటెలిజెన్సీ ఉన్న పొలిటీషియన్లు అందరూ ఇలా చుట్టూ చేరిపోతారు కదా. మీది ధనాలే, మాది ధనాలే, మీది ఆ కులమే, మంది ఒకటే కులం, ఇలా రకరకాల మాటలు చెప్పి చేరిపోతారు. ఈయన అందరినీ గౌరవిస్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ పాలసీ. ఆ పద్ధతిలో ఆయన అందరినీ గౌరవించి కొందరిని ఆయన పక్కన పెట్టుకున్నారు రాజకీయాల్లో. ఆ కొందరిలో కొందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తించి రొటీన్ పాలిటిక్స్ చేసేయడానికి ట్రై చేశారు. ఈయన ప్రిన్సిపల్స్ వేరు, ఈయన సిద్ధాంతాలు వేరు. ఈయన జనసేన స్థాపించింది జనం కోసము, జనం యొక్క అభివృద్ధి కోసము, వాళ్ళ కోసం అండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వము ప్రజలకు సేవ చెయ్యాలి అనే దృక్పథంతో ఈయన జనసేన ప్రారంభించారు. దానికి
ఈ ఈ కపోతాలన్నీ చేరిన కబూతర్లు కొంచెం ఉల్టాగా బిహేవ్ చేశాయి. అందువల్ల బిగినింగ్లో ఆయన్ని తొందర పెట్టేస్తే ఆ ఎలక్షన్స్లో నెగ్గలేకపోయారు. సీట్లు కూడా సరిగా రాలేదు. అసలు ఆయనే ఓడిపోయినట్టున్నారు. ఐ థింక్ దానికి కారణం ఏంటి? సరైన అవగాహన లేకపోవడము, ఈ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్సు పడటము. ఇంకా చాలు, ఇచ్చిన మర్యాద ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి అనే సత్యాన్ని ఆయన గ్రహించాడు. గ్రహించి ఎవరిని ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచడము, ఎవరికి ఎంతవరకు మర్యాద ఇవ్వాలి అంతవరకు ఇవ్వడము, తనకు తానుగా స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని ఎటువంటి మంత్రులు కావాలి, ఎటువంటి పరిపాలన ప్రజలకి అవసరము అనేది గ్రహించాడండి. గ్రహించి మొన్నటి ఎలక్షన్స్లో నెగ్గడానికి అదే కారణం. 21కి 21 వచ్చినాయండి. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఒక 6 కోట్ల వాల్యూ తన సొంత డబ్బులు అండి. అవును, ఆ డబ్బులు కూడా ఇచ్చి వరదల్లో ప్రజల్ని ఆదుకున్నారన్నమాట. అంటే జనరల్ ఏం చేస్తారంటే డబ్బులు ఒక రాజకీయాలకు ఎందుకు వస్తారంటే డబ్బులు ఖర్చు పెట్టి డబ్బు తిరిగి సంపాదించుకుంటారు, మళ్ళీ 10 రెట్లు 20 రెట్లు సంపాదించుకుంటారు. కానీ అలా కనపట్లేదండి. గొప్పతనంగా అనిపిస్తుంది నాకైతే. ఏమన్నా అందరూ డబ్బు కోసమే బతకరండి. ఇప్పుడు మన ఇండిపెండెన్స్కి ముందు, స్వతంత్రం రావడానికి ముందు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల లిస్ట్ ఒక్కసారి మనం వెనక్కి తిప్పి చదివితే పొట్టి శ్రీరాములు కానీ, ప్రకాశం పంతులు కానీ, లేదా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, చాలా మంది ఇంక ఇలా చెప్పుకుంటూ పెడితే మా అప్పట్లో ఉన్నటువంటి నాయకులు, ఆ జనరేషన్ వేరు, వాళ్ళ పాలసీలు, వాళ్ళ ఫండమెంటల్స్, వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళు స్వరాజ్యం కోసం ఎటువంటి త్యాగాలు చేశారు, ఇవన్నీ ఆటోబయోగ్రఫీలు మొత్తము తెలుసుకున్నాడు. ఈయన చదువుకున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకుని అసలు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎందుకు రాజకీయ నాయకుల అవసరము, ప్రజలకి అవసరము అనేటువంటిది తెలుసుకున్నాడు. కాబట్టి అటువంటి పరిజ్ఞానము ఉన్న వ్యక్తి పరిపాలనలోకి వస్తే ప్రజలకి డెఫినెట్గా మేలు జరుగుతుంది. అది ప్రజలు కూడా గుర్తించి ఆ పార్టీని గెలిపించారు. ఇదండి, పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, ఆయన అనుకున్నట్టుగా ప్రజలందరికీ సేవ చేయాలని సాయి గుణమ్మ చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్తే.